హాయ్ గైస్, మనమైతే బండి కోసం వెయిటింగ్ అనమాట. బండి అయితే రాదని మా నాన్న చెప్పాడు. నేనైతే వెళ్తున్నా. ఎద్దులు అయితే పట్టుకొని రావాలి. ఇవే అనమాట ఎద్దులు అయితే పట్టుకొని పోవాలన్నమాట. ఎద్దులు అయితే పట్టుకుపోవాలన్నమాట. ఇవే అనమాట ఎద్దులు అయితే ఉరుకుతున్నాను అనమాట. ఎత్తుకుని అయితే బండి అయితే కట్టేసాను అనమాట. ఇదే అనమాట బండి టోటల్ మొత్తం. బండి కట్టుకుని సంచులు వేసుకుని చేను దగ్గర వచ్చాను. చేను దగ్గర అయితే ఇవే అనమాట దెంతులు. చేనులో అయితే కసు అయితే తీసేయాలి. ఇంకా అయితే మధ్యాహ్నానికి అయితే ఇంటికి వచ్చేసాం. మధ్యాహ్నం లంచ్లోకి అనమాట. ఇంక చేను కాడికి అయితే వెళ్ళాలి. ఎద్దులు అయితే పట్టుకున్నాను, వెళ్ళిపోయాను. చేను కాడ మందు చల్లాలన్నాడు మా డాడీ. ముందు అయితే చల్లేసామన్నమాట. ముందు అయితే మొత్తం చేను మమ్మీ డాడీ ఇద్దరు కలిసి మేము ముగ్గురు కలిసి అయితే చల్లుతున్నాం అన్నమాట. ఇదంట మనైతే కొర్ర సద్దులు జొన్నలు అయితే వేసామన్నమాట. మొత్తం 4 ఎకరాల్లో వేసామన్నమాట. ఇదే అనమాట ముందు ఇది ఈరిగా ఇదేదో కోటర్ సూపర్ ఫాక్స్ 2 అయితే వేసామన్నమాట. మొత్తం శనగలు అయితే చల్లేసామన్నమాట. శనగలు చల్లామన్నమాట. శనగలు చల్లినాకైతే ఉండగా అమ్మండి అక్కలకు ఫోన్ చేయాలనింది. సరే అని అక్కలకు ఫోన్ చేస్తే అక్కలు ఏమన్నారంటే చిరుక్కురా తెంపకరండి రా అన్నారు. సరే చిరుక్కుర అయితే చేనులో అయితే దండిగా ఉంది చిరుక్కుర. సరే తెంపుకోద్దామని చిరుక్కుర అయితే తెంపడానికి అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళాక చూసాక షాక్ అయిపోయాను. 1 కాదు 2 కాదు బాగానే ఉన్నాను అనమాట చిరుక్కుర అయితే. లాస్ట్ ఒక 2 కేజీలు అంతా మిగిలింటే అలా మధ్యలో అంతా చల్లుతున్నాను అనమాట. నాకైతే హ్యాపీగా ఉంది. ఇదే అనమాట చిరుక్కుర. బాగా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇదిగో అమ్మ నేనైతే చింపుతున్నాము. మొత్తం 4 ఎకరాలు ఉంది. 4 మూర్లు ఉంది. చింపాలన్నమాట. ఇప్పుడైతే మొత్తానికైతే చింపామన్నమాట. ఇదన్నమాట గోతం నుండి అయితే చింపామన్నమాట. ఇది ఫుల్గా ఉంది. ఇంతైతే అక్కోళ్ళకింత అమ్మమ్మలకింత చిన్నక్క పెద్దక్క ఇద్దరికైతే పంచాలన్నమాట. అంటే రేపు ఊరికి వెళ్తున్నారు కాబట్టి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అలా పట్ట కలిపిన ముందు కలిపిన పట్ట అయితే ఉందన్నమాట. అది మడతలు అయితే చేయాలి. పట్ట అయితే మడతలు చేయాలన్నమాట. పట్ట అయితే మడతలు చేయడం అయితే వెండి సంచులు ఎన్నో సంచులకు అయితే దొరకాలన్నమాట. ఇదే అనమాట శలకల ఎద్దులు. మీదైతే ఉప్పిలమాట ముందు వేసుకునే సంచి ఇంకా అన్నీ తీసుకుని మెడ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంటికైతే బయలుదేరాము. ఇదిగో అమ్మ అయితే వెనుకలు వెళ్ళింది. నేను అలా పాటలు వింటుకుంటూ పోతా ఉన్నాను. పాటలు వింటుకుంటూ పోతాం. ఇంకా ఇంటికాటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంటికాటికి అయితే వచ్చాను. అక్క అయితే తెలియదు కాబట్టి స్నానం చేయాలి. ఓకే బాయ్, ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.